ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. మాస్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి సీజన్ అంటే బాలయ్య బొమ్మ ఉండాల్సిందే. ప్రతి ఏడాది సంక్రాంతికి బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఈ ఏడాది కూడా బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషితో సంక్రాంతి పండుగను చేసుకున్నారు. సినిమాకు మంచి టాక్ వచ్చింది. డాక్ మహారాజ్ మూవీ భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చింది. ఓపెనింగ్స్ భారీ కలెక్షన్లను వసూలు చేసింది. 2023 సంక్రాంతికి ముందుగా థియేటర్లోకి వచ్చి భారీ ఓపెనింగ్స్ సాధించిన నందమూరి బాలయ్య ఈసారి 2 రోజులు లేటుగా వచ్చి కూడా వీరసింహారెడ్డి ఫస్ట్ డే వసూళ్లను దాటేసింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే మొదటి రోజు యుఎస్ లో $1 మిలియన్ అందుకున్నాడు నందమూరి బాలకృష్ణ. బాలయ్యకి ఇది వరుసగా 4వ $1 మిలియన్ మూవీ. ఓవరాల్గా 5వది గౌతమిపుత్ర శాతకర్ణ తర్వాత అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, తాజాగా డాకు మహారాజ్. ఈ సినిమా ఏరియా వైజ్ కలెక్షన్లు చూస్తే నైజాంలో 4.5 కోట్ల షేర్, గుంటూరులో 5 కోట్ల షేర్, ఉత్తరాంధ్రలో 2.27 కోట్ల షేర్, కృష్ణా జిల్లాలో 2.22 కోట్ల షేర్, ఈస్ట్ గోదావరి జిల్లాలో 2.95 కోట్ల షేర్, వెస్ట్ గోదావరి జిల్లాలో 2.63 కోట్ల షేర్, నెల్లూరులో 2.2 కోట్ల షేర్, సీడెడ్లో 6 కోట్ల షేర్ వసూలు చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్ల షేర్, కర్ణాటకలో 1 కోటి షేర్, తమిళనాడులో 1 షేర్, కేరళలో 50 లక్షల షేర్, అదేవిధంగా ఓవర్సీస్లో 10 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. మొత్తంగా మొదటి రోజు 38 కోట్ల షేర్, 70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దాదాపు ఈ సినిమా బిజినెస్ లో 45% మొదటి రోజే సాధించింది.